3500 మందికి లబ్ధి చేకూరిందమ్మా. ఇది మన 34వ వార్డులో ఇదే హైయెస్ట్. మరి ఇంత లబ్ధి చేకూరిన మనకిచ్చినటువంటి మన అన్న గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కరతాళ ధ్వనులతో మరొక్కసారి మన హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుదామా. మరి ఈ విధంగా మనం బాగుండాలి, మనం చల్లగుండాలంటే ఖచ్చితంగా మన ఏపీకి మళ్ళీ జగనన్నే రావాలి. మరి గతంలో 2019కి ముందు ఎలక్షన్కి వెళ్ళక ముందు మరి ప్రస్తుతం మన ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఒక మేనిఫెస్టో తోటి ముందుకు వచ్చారు. 2014లో కూడా ముందుకు వచ్చారు కదమ్మా, గుర్తుందా అందరికీ? 2014లో మనం ఆయన ఒక మేనిఫెస్టోని తీసుకొని వస్తే ఆయన చదివితే మనందరూ నమ్మి ఆయనకు ఓటేసాం కదా. చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు 2014లో టీడీపీకి ఓటేశారు. ఏంటి ఆయన చెప్పింది మనకి? 2014 టీడీపీ మేనిఫెస్టో గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలన్నిటినీ అధికారంలోకి రాగానే మాఫీ చేస్తాం. మరి 2014లో అధికారంలోకి వచ్చారు, మాఫీ జరిగిందా డ్వాక్రా సంఘాలు? ఈరోజు ఎంతో డ్వాక్రా సంఘ మహిళలు ఉన్నారు ఇక్కడ, చెప్పండి అభివృద్ధి ఆయన మాఫీ చేశారా? 2014 నుంచి 2019 మరి 5 సంవత్సరాలు ఉన్నాడు, మాఫీ చేశాడా? అదేవిధంగా మహిళా సంఘాలకు 1,00,000 రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు, లోన్ ఇస్తాము వడ్డీ లేకుండా 1,00,000 రూపాయలు అన్నారు. ఇచ్చారా అమ్మా? పెద్దగా చెప్పాలి. ఇవ్వలేదు. పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరుతో మహాలక్ష్మి పథకం కింద 30,000 బ్యాంకులో డిపాజిట్ చేసి యుక్త వయసు వచ్చే నాటికి 2 లక్షలు ఇస్తామన్నారు. 2014 నుంచి 19 వరకు పుట్టిన ఆడపిల్లల తల్లులు ఉన్నారు కదా ఇక్కడ, మీరు చెప్పండి మరి ఇచ్చారమ్మా? మీకు బ్యాంకులో 30,000 పడినాయా? మరి 2 లక్షలు ఇచ్చారా? పెద్దగా చెప్పాలి. ఇవ్వలేదు. సంవత్సరానికి ఒక కుటుంబానికి 12 వంట గ్యాస్ సిలిండర్లు అందిస్తాం, ఒక్కో సిలిండర్కు 100 రూపాయలు సబ్సిడీ ఇస్తాము అన్నారు. 12 సిలిండర్లు ఇచ్చారా 2014 నుంచి 19? ఇవ్వలేదు. అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీ చేస్తామన్నారు. రైతుల గురించి ఆయన 2014 నుంచి 19లో మర్చిపోయాడు. స్కూళ్ళలో తరగతి గదులు పెంచి మరుగుదొడ్లు మరియు మంచినీటి సౌకర్యాలు చేస్తామన్నారు. 2014 నుంచి 19లో ఏ స్కూల్ గురించి అయినా అభివృద్ధి చేశారా? ఏ స్కూల్లో అయినా బాత్రూమ్స్ కట్టారా? ఏ స్కూల్ పిల్లలకైనా పుస్తకాలు ఇచ్చారా? ఏ స్కూల్ పిల్లలకైనా మంచి భోజనము, రోజు ఒకటే అన్నము సాంబారు అంతే. ఈరోజు 2019 తర్వాత స్కూల్స్లో చూసుకోండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన భోజనం పిల్లలకి కదమ్మా. 2014 నుంచి 19 వరకు కూడాను స్కూల్కి సంబంధించి ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం అనేది జరగలేదు. అదేవిధంగా ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. చేశారా? విదేశీ విద్య వెళ్ళే వాళ్ళకి ఏమన్నా లబ్ధి చేకూరిందా? కానీ ఈరోజు 2023 123 సచివాలయం పరిధిలో 16 మంది మన బిడ్డలకి విదేశీ విద్యా కానుక పడిని డబ్బులు. 2014 నుంచి 19 వరకు ఒక్క బిడ్డకు కూడా మేలు జరగలేదు, ఏది రాష్ట్రం అంతటిలో. అదేవిధంగా 3 సెంట్ల స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 1.5 లక్షలు అంటే 1.5 లక్షలతో ఉచితంగా అర్హులందరికీ పక్కా గృహ నిర్మాణ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. 2014లో టీడీపీ వాళ్ళు చేసిన వాళ్ళ మేనిఫెస్టోనే ఇది. మరి 2014 నుంచి 19కి ఎంతమందికి ఇళ్ళ స్థలం వచ్చింది? ఎంతమందికి ఇల్లు ఇచ్చారా ఇల్లు? మరి ఈరోజు 2019 తర్వాత సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత ఈరోజు మన 123 సచివాలయం పరిధిలో దాదాపుగా 300 మందికి ఇళ్ల పట్టాలను ఇచ్చాం. 300 మందికి స్థలాలను ఇవ్వటం జరిగింది. 300 మందిలో దాదాపు మొదటి ఉన్న 150 మందికి ఫస్ట్ ఫేజ్లో శాంక్షన్ చేసి ఇళ్ళ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది కదమ్మా. ఇంటి స్థలం ఇచ్చింది ఎవరు? మన జగనన్న. ఆయన 2014లో ఇస్తానన్నాడు, 2019 వరకు ఇవేమీ అమలు చేయలేదు. ఈ కొన్ని ఉదాహరణ మాత్రమే. ఇలాంటి కల్లబల్లి మాటలు ఎన్నో చెప్పారు 2014లో. మనం కూడా అందరం
ఆయన చేశాడేమో అని నమ్మాం, చాలా మంది మోసపోయాం. 2019 వరకు రాష్ట్రంలో ఏ అక్క అమ్మ చెల్లెకి ఏ లబ్ధి జరగలేదు, మన బిడ్డల బతుకులు మారలేదు, మన బిడ్డల చదువు మారలేదు. కానీ 2019 ఎలక్షన్కి వెళ్లే ముందు మన జగనన్న ఆయన ఒక మేనిఫెస్టోతో వచ్చారు, కొన్ని హామీలను ఇచ్చారు. అవి కూడా కొన్ని ఉదాహరణ చూద్దాం. ఎన్నికల రోజు వరకు అక్క చెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్ముని 4 దఫాలుగా వారి చేతికే అందించారా? డ్వాక్రా మహిళలకి రుణమాఫీ జరిగింది కదమ్మా. 4 మీరు చెప్పాలి, అవునో కాదు చెప్పండి, బలవంతమేం లేదు. 4 దఫాలుగా మనకి అక్క చెల్లెమ్మలకి డ్వాక్రా గ్రూప్స్ ద్వారా రుణమాఫీ జరిగింది. దాదాపుగా 3 కోట్ల రుణమాఫీ రాష్ట్రం అంతా. డ్వాక్రా సంఘాల్లో 3 కోట్ల రుణమాఫీని ఆయన క్లియర్ చేశారు మన ముఖ్యమంత్రి వర్యులు జగనన్న. అదేవిధంగా 0 వడ్డీకే రుణాలు ఇస్తాం, రుణం ఇచ్చారుగా 0 వడ్డీకే. ఒక్కొక్క గ్రూప్కి 10 లక్షల దాకా రుణాలు ఇచ్చారు కదమ్మా. అది పిల్లల చదువులకు ఏ పేరెంటి తల్లి భయపడవద్దు, పిల్లల్ని బడికి పంపితే చాలు, ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 ఇస్తాం. అధికారంలోకి రాగానే ఇప్పుడున్న ప్రభుత్వ స్కూల్ ముఖ చిత్రాలు పూర్తిగా మార్చేస్తామని 2019 ఎలక్షన్ అప్పుడు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో, పాదయాత్రలో జగనన్న చెప్పిన మాటలు ఇవి. ఆయన చెప్పినట్టుగానే పిల్లల చదువులకి సంవత్సరానికి 15,000 ఇస్తామన్నారు. ఇచ్చారమ్మా? ఏ పథకం ద్వారా వచ్చినాయి 15,000 మనకి? అమ్మఒడి. సంవత్సరానికి 15,000 ఇచ్చి స్కూల్ 10 రూపాయలు మారుస్తామంటే చాలా మంది మరి ఆ పక్షంలో వేరే పార్టీలో ఉన్న వాళ్ళు హేళన చేశారు. గవర్నమెంట్ స్కూల్ బడులు మారుతాయా? ఏం మాట్లాడుతున్నారు? అది సాధ్యమేనా? ఇది గవర్నమెంట్ బడులు బిల్డింగ్లు కడతారా? గవర్నమెంట్ బడుల్లో పిల్లలకి యూనిఫామ్లు ఇస్తారా? గవర్నమెంట్ బడుల్లో బుక్స్ ఇస్తారా అని చాలా మంది హేళన చేశారు. ఈ రోజు మన గవర్నమెంట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ అన్నిటికీ ధీటుగా నిలబడ్డాయి. బిల్డింగ్స్ బ్రహ్మాండంగా కట్టారు. పిల్లలందరూ చక్కగా యూనిఫామ్ వేసుకొని, పుస్తకాలు తీసుకొని, బ్యాగ్ కూడా కొనిచ్చారు జగనన్న. యూనిఫామ్ను పంపించారు, షూస్, సాక్స్ కదమ్మా. మరి వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు మరి పిల్లల్ని పని మానిపించేసి స్కూల్కి పంపిస్తున్నారు. వాళ్ళ భోజనం గురించి ఆలోచిస్తారేమోనని స్కూల్లో భోజనం 2014 నుంచి 19 వరకు ఆ భోజనం బాగుండట్లేదని తల్లిదండ్రులు బాధపడ్డారని 2019 నుంచి కూడా స్కూల్లో భోజనమే మారిపోయింది. ఒకరోజు ఫ్రైడ్ రైస్, ఒకరోజు సాంబార్ రైస్, ప్రతిరోజు గుడ్డు కదమ్మా, రాగి జావా, పిల్లలకి చిక్కీలు, ప్రతిది కూడా స్కూల్లో భోజనం కూడా మార్చారు. అది సరిగ్గా జరుగుతుందా లేదో అని దానికి ఒక కమిటీని కూడా వేశారు. అదేవిధంగా అదే పాయింట్లో అన్నారు స్కూల్ని మారుస్తానన్నారు, మార్చారు. బిడ్డల చదువులు మారాయి, బిడ్డల బ్రతుకులు మారుతున్నాయి. ఇంగ్లీష్ మీడియాన్ని కూడా తీసుకొచ్చారు. ఆ రోజు అన్న చెప్పింది కూడా చేశాడు. ఆయన ఎప్పుడు అంటాడు, నేను చెప్పింది చేస్తానంటాడు, నేను విన్నాను, నేను ఉన్నాను అంటాడు. మీరు నాకు చెప్పండి, నేను చేస్తానన్నాడు. మనకు చెప్పని కూడా మనకు మంచి జరిగేవి ఆయన కొన్ని చేశాడు. అదే ఇంగ్లీష్ మీడియం గురించి వాళ్ళు చాలా రకరకాలుగా మాట్లాడారు. గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం ఎందుకు, ఏ పిల్లలకు అర్థమవుతాయి, ఎవరు చెప్పేది అని చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. మన మాతృభాష తెలుగు అయితే ఇంగ్లీష్ మీడియం ఎందుకు అని అడిగారు. ఈరోజు అదే ప్రశ్న వాళ్ళు కూడా మనం అడుగుదాం. మీ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం ఎందుకు? మన మాతృభాష తెలుగు అయితే మీ పిల్లలు ఎందుకు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు? ఇంగ్లీష్ మీడియం అనేది రేపు 10వ తరగతి అయిపోయిన తర్వాత ఈ కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలన్నా ఇంగ్లీష్ అనేది కంపల్సరీ. ఆ ఇంగ్లీష్ మీడియము మరి కార్పొరేట్ స్కూల్లో చదవాలంటే 1,70,000. ఈరోజు ఏదైతే హైయెస్ట్ స్కూల్ ఉందో ఎల్కేజీకి ఫీజు 1,70,000. 10వ తరగతి చదివే పిల్లలకి 16 లక్షలు అవుతున్నాయి. మరి 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఇంగ్లీష్ మీడియం మొత్తం కూడా ఉచితంగా ఇంట్రడ్యూస్ చేశారు. ఇంగ్లీష్ మీడియం అర్థమవ్వదేమోనని బైజూస్ అనే వారితో మాట్లాడి పిల్లలకి స్మార్ట్ క్లాస్ అరేంజ్ చేశారు. అంటే ఎల్ఈడి స్క్రీన్ ద్వారా టీవీలు పెట్టి వాళ్ళకి లెసన్స్ని అర్థమయ్యే విధంగా స్కూల్లో చెప్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవేమి కల్పితాలు కాదు, మన కళ్ళ ముందు జరుగుతున్నాయి.
చాలా మంది ఎన్నో చెప్పడానికి ట్రై చేస్తారు. 2014 గారు ఏదైతే చేశారో వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకొక హామీ కూడా ఇచ్చారు. 45 ఏళ్లు నిండిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్క చెల్లెములకు వైఎస్ఆర్ చేయూత ద్వారా మొదటి ఏడాది తర్వాత దశల వారీగా 75,000 ఉచితంగా ఇస్తామన్నారు. అనగానే అన్న విడుదల మొదటి విడత 18,750, రెండో విడత 18,750, మూడో విడత 18,750, నాలుగో విడత మన సిద్ధంగా ఉన్నాం కదా. 45 సంవత్సరాలు నిండిన ప్రతి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని అన్న ఏదైతే అంటారో వాళ్ళందరికీ కూడా ఏ పార్టీ భేదం లేదు, ఏ వర్గం లేదు. ఒక వర్గము ఒక పార్టీకి, వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా వాళ్ళ ఇంటికి కూడా గడప గడపకి మన పథకాలన్నీ కూడా వెళ్ళాయి. ఇది నిజం. మనతో చాలా మంది ఏదో కలబొల్లి మాటలు చెప్తారు. వారితో మనం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ఇది నిజం కాదా? చేసింది నిజం కాదా? ఇది నిజం, జరిగింది. మరి మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్ని జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ చేశారు. మరి 2014 నుంచి 19 వరకు ఎందుకు ఆయన చేయలేకపోయాడు? మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఏదో కలబొల్లి మాటలతో నేను మీకు అది చేస్తాను, ఇది ఇస్తాను, నేను మీకు అది ఇస్తాను అని అంటున్నారే. ఒకటే ప్రశ్న అడుగుతున్నాం. మొన్నటి దాకా టీడీపీ వాళ్ళ నినాదం ఒకటే, తెలుగుదేశం వాళ్ళు ఒకటే అన్నారు, ఈ రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళిపోయింది, సంక్షేమ పథకాలు ఎందుకు ఇస్తున్నారు, రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళిపోయింది, మరో శ్రీలంక అయిపోతుందని అన్నారు కదా. రాష్ట్ర అభివృద్ధి గురించి కూడా మనం ఒకసారి చూద్దామా. మన 2018 నుంచి 19లో రిజర్వ్ బ్యాంక్ నివేదిక, ఇది ఎవరో పర్సనల్ సర్వే కాదు, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ నివేదిక ఆర్థిక వృద్ధి రేటులో దేశం 22వ స్థానంలో ఉంది అని. ఎప్పుడు? 18 నుంచి 19. ఎన్నో స్థానం అమ్మా? 22వ స్థానంలో ఉంది మన రాష్ట్రం. ఏది? ఆర్థిక అభివృద్ధిలో. ఆర్థికంగా మన రాష్ట్రము అప్పుల పాలైంది అంటున్నారుగా, వాళ్ళందరికీ మనం చెప్తున్నాం ఈరోజు సమాధానం. 2018 నుంచి 19 వరకు 22వ స్థానంలో ఉంది అని చెప్పారు. మరి ఇప్పుడు మన రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉందో తెలుసా? ఎవరైనా చెప్పగలరా? అదే ఆర్బీఐ ఇచ్చింది ఈరోజు. 2022 వరకు ఆర్బీఐ నివేదిక ఇచ్చింది. 2019 నుంచి 2020 వరకు అభివృద్ధి రేట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 1వ స్థానంలో ఉంది. ఆ విషయాన్ని ఎందుకు మరి ప్రతిపక్ష నాయకులు దాచేస్తున్నారు? ఇది మనం ఇచ్చింది కాదు, ఆర్బీఐ వాళ్ళు ఇచ్చింది. వాళ్ళకి మనం గట్టిగా చెప్పగలిగి ఉండాలి. ఈరోజు అభివృద్ధి రేట్లో మొదటి స్థానంలో ఉన్నాము. ఈ సంక్షేమ పథకాల్లో ముందున్నాము. ఎప్పుడు ఎక్కడ లేని రీతిగా ఏ రాష్ట్రంలో గత ప్రభుత్వాల్లో కానీ ఏ రాష్ట్రంలో కానీ దేశమంతా తీసుకుంటే సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ అనేది ఎక్కడా లేదు. ఈరోజు సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి సంక్షేమ పథకము లబ్ధిదారులకి చేకూరుతుంది కదమ్మా. మీకు డైరెక్ట్గా మీ అకౌంట్స్లో పడుతున్నాయి, మధ్యలో ఎవ్వరు లేరు, డైరెక్ట్గా మీకే. మరి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంత అద్భుత కార్యాలు, అంటే ఇన్ని సంక్షేమ పథకాలు మనం ముందుకెళ్తుంటే మరి ప్రతిపక్షాలు అంటాయి వాలంటీర్ వ్యవస్థ ఏదో మరి చేస్తుంది, మన డేటా అంతటిని బయటకు తీసుకెళ్తుంది అని అంటున్నారే. అసలు మీరు మన సోషల్ మీడియా కానివ్వండి, మన మీడియా అంటే ఏదైతే టీవీ ఉన్నదో మన ఛానల్స్ అన్నింటిలో సగం ఛానల్స్ పచ్చ మీడియా వాళ్ళే కదా చేస్తున్నారు. వాళ్ళు చేసిన వచ్చి ఎవరు జరిగిన 10 సార్లు వేసి జనాలు అభ్యపెట్టే 2014 ఈసారి మనందరము నమ్మే కదమ్మా. ఆపు నీ నాటకం ఏంటి? ఏమంటాం? ఆపు ఆపు నీ నాటకం, జగన్ అనే నమ్మకం. ఎందుకంటే 2019 నుంచి మనకి వరకు జరిగిన మన రాష్ట్రం గురించి మాట్లాడుకో. మనం ఉన్న ప్రదేశం ఫాతిమాపురం, కోబల్పేట ఏరియాలో
జరిగిన లబ్ధి గురించే మనం మాట్లాడుతున్నాం. 123 సచివాలయం గురించి మాట్లాడుతున్నాం. 21 కోట్లు మనకు లబ్ధి జరిగింది. గత ప్రభుత్వంలో ఎప్పుడు జరిగింది? ₹1 చెప్పమనండి. అందుకే మళ్ళీ మనం చెప్దాం అందరం కలిసి ఒకటే, ఆపు బాబు నీ నాటకం. చెప్పాలి అందరు పెద్దగా, ఆపు బాబు నీ నాటకం, జగనే మా నమ్మకం. ఆపు బాబు నీ నాటకం, జగనే మా నమ్మకం. అదే నమ్మకంతో మనం ముందుకెళ్దాము. మరి మనతో మాట్లాడడానికి మన మధ్య మరి కన్వీనర్స్ ఉన్నారు. 123 సచివాలయం కన్వీనర్ మేడం రమేష్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం.